రాత్రంతా కళ్ళు మూసుకున్న నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నారా? కడుపు బరువుగా ఉబ్బినట్టుగా అనిపిస్తూ అసౌకర్యం వేధిస్తుందా? చాలా మంది దీన్ని సాధారణ నిద్రలేమి సమస్యగా భావించి వదిలేస్తుంటారు. కానీ వైద్య నిపుణులు చెప్తున్న మాట మాత్రం వేరేలా ఉంది. ఈ సమస్యకు మల కారణం చాలా సందర్భంలో మనం పెద్దగా పట్టించుకొని మలబద్ధకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం అనేది కేవలం ఉదయం బాత్రూంలో ఎదురయ్యే ఇబ్బందిగా మాత్రమే కాదు. పేగులు సరిగ్గా పనిచేయకపోతే అది నేరుగా మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది. కడుపులో గ్యాస్ పేరుకుపోవడం, ఉబ్బరం, లోపల ఒత్తిడి వంటిని రాత్రిపూట శరీరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. దీంతో లోతైన నిద్ర దూరమై తరచూ మేల్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం మన పేగులు మెదడుకు మధ్య ఉండే బలమైన అనుసంధానం. పేగుల ఆరోగ్యం దెబ్బతింటే నిద్రను నియంత్రించే సైరోటిన్ వంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అదే సమయంలో జీర్ణక్రియ మందగించడం వల్ల కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరిగి తెలియని ఆందోళన, అసహనం రాత్రిపూట వెంటాడుతుంది. ఫలితంగా మనస్సు అలర్ట్గా ఉండిపోయి నిద్రకు అడ్డంకి అవుతుంది. ఇదంతా ఒక్క రోజులో వచ్చే సమస్య కాదు. సరిగ్గా తినకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, నీరు తక్కువగా తాగడం, రోజంతా కదలికలు లేకుండా కూర్చోవడం వంటి కలిసి ఈ సమస్యలను మెల్లగా పెంచుతాయి. పైగా నిద్ర వేళలు, భోజన వేళలు అస్తవ్యస్తంగా ఉంటే శరీరంలోని బాడీ క్లాక్ దెబ్బతిని పేగులకు అందాల్సిన సహజ సంకేతాలు కూడా గందరగోళం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా జీవన శైలిలో చిన్నగా కానీ కీలకమైన మార్పులు చేసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ఓట్స్, బీన్స్ వంటి వాటిని మెల్లగా చేర్చుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ఫైబర్ తీసుకుంటే గ్యాస్ సమస్య పెరగవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. అలాగే ఫైబర్ సరిగ్గా పనిచేయాలంటే రోజంతా శరీరానికి సరిపడా నీరు అందడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ కూడా పేగుల ఆరోగ్యానికి కీలకం. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకుంటే శరీరం తన సహజ రిథంలోకి వస్తుంది. ఉదయం హడావిడిగా కాకుండా ప్రశాంతంగా బాత్రూంలోకి వెళ్ళి అలవాట్లు చేసుకోవాలి. రాత్రి భోజనం పడుకునే కనీసం 3 గంటల ముందు ముగిస్తే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. దీనికి తోడు రోజు కొద్దిసేపు నడక, తేలికపాటి వ్యాయామం, ధ్యానం చేస్తే పేగులు, మనస్సు రెండు రిలాక్స్ అవుతాయి. అయితే ఈ మార్పులు చేసిన సమస్య తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వారాల తరబడి మలబద్ధకం కొనసాగడం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలంలో రక్తం కనిపించడం లేదా కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రశాంతమైన నిద్రకు మొదటి అడుగు ఆరోగ్యమైన పొట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.